హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, ఇవాళ కుట్టిన బ్లౌజెస్కి ఎమ్మింగ్కి దారాలు తీస్తూ ఒక విషయం అయితే మాట్లాడుతున్నాను. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మనకు ఇంకా బీపీ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. అలా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక కస్టమర్ అయితే నాకు ఎదురైందండి. చూడండి నన్ను ఎంత ఆ, ఇబ్బంది పెట్టేసిందో అంటే ఇంకా మామూలుగా కాదనమాట. అసలు ఏం జరిగిందంటే తనెప్పుడు మా దగ్గరైతే స్టిచ్చింగ్ చేయించుకోదండి. వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో ఊర్లో చేయించుకుంటుందంట. బ్లౌజులు సెట్ అవ్వట్లేదని వేరే కస్టమర్ నా దగ్గరకొచ్చే వాళ్ళని అడిగిందంట ఎక్కడ కుట్టించుకుంటారంటే చెప్తే తీసుకొనొచ్చింది. ఒక్క బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మినిమమ్ ఒక 20 మినిట్స్ నా దగ్గరుండి చెప్పిందే చెప్పి ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ అయితే చేసింది. ఇంకా కొత్తగా వచ్చింది కదా! నాకు తీసుకునేటప్పుడే డౌట్ కొట్టిందనమాట. విసిగిస్తుంది బాగా అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ టైం వచ్చింది కదా! కాదనలేక తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశానండి బ్లౌజెస్. ఫస్ట్ ఒకటి తీసుకొచ్చింది. దానికి 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్ పట్టుకొచ్చింది. తనొచ్చేసి లావుగా ఉంటుంది. నేను వీడియో కూడా పెట్టాను చూడండి. బ్లూ కలరు, పింక్ కలరు 2 లైనింగ్స్ ఒకేసారి కట్ చేశాను. ఆ వీడియో అదే. అయితే ఏంటంటే 80 సెంటీమీటర్స్ పీస్ తీసుకొస్తే నేను సరిపోదని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసాను. ఇంకా తర్వాతొచ్చేసి నేను మళ్ళా నా దగ్గరున్న లైనింగ్ తీసి రెండింటికి వేశాను. తర్వాత ఇంకొక బ్లౌజ్ పంపించిందనమాట. 2 కావాలి అని చెప్తే, సరే అని చెప్పేసి 2 లైనింగ్స్ నేనే తీసుకొని వేశాను. ఇంకా నిన్న నైటొచ్చిందండి. బ్లౌజెస్ కావాలని చెప్పేసి, రెడీగా ఉన్నాయి తీసుకెళ్ళండి అని ఇస్తే అమౌంట్ ఇచ్చింది. నేను 500 తీసేసుకున్నాను. 200 వచ్చేసి బ్లౌజ్‌కి, 50 రూపీస్ వచ్చేసి లైనింగ్‌కి అని చెప్పేసి, ఇంకా నాకు అమౌంట్ వస్తాయి ఇవ్వు అంది. ఇంకా నీకెందుకొస్తాయి నేను లైనింగ్స్ వేశాను. స్టిచ్చింగ్‌కి 200, లైనింగ్‌కొచ్చేసి 50 రూపీస్ కదా! సరిపోతుందని చెప్పాను. లేదు లేదు నేను లైనింగ్స్ ఇచ్చానని గట్టిగా మాట్లాడుతుందనమాట. మీరసలు ఇవ్వలేదు. లైనింగ్ నా దగ్గరనే తీసుకొని వేశాను. మీరు ఇవ్వలేదంటే నేను తీసుకొచ్చాను. ఆ రోజు తీసుకొచ్చానంటే ఆ 80 సెంటీమీటర్ క్లాత్ నేను తీసుకోలేదు. మీకే పంపించేశాను. నెక్స్ట్ ఇచ్చిన బ్లౌజ్‌లో అసలు లైనింగ్ ఇవ్వలేదు మీరు. నేనే వేశాను. నేనే వేశాను సాక్ష్యం అనడానికి. ఆ రోజు లైనింగ్ అప్పుడే తడిపి, అప్పుడే కటింగ్ చేసేసానండి. ఒకరి బట్టలు ఒక కవర్‌లో పెట్టానంటే మిక్స్ అయితే చేయననమాట. ఎవరికి వారీగా పెట్టేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మిక్స్ అయిపోతాయని. ఇంకా పింక్ కలర్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు నాకు తాను మొత్తం అయిపోయిందనమాట. అయిపోయిన చివర్లో ఉన్నప్పుడు మీటర్‌కి ఎక్కువగా ఉంది క్లాతు. అది మీటర్‌కి ఎక్కువగా ఉన్న క్లాత్ అలాగే కట్ చేశాను. ఆ వీడియోలో కూడా ఎక్స్‌ట్రాగా ఉంటుంది. నాకు ఈ వీడియో వల్ల పెద్ద సాక్ష్యం అనమాట ఇంకా. అంటే మనం అబద్ధం ఆడతామని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఒక 50 రూపీస్ లైనింగ్ కోసం మనం అబద్ధం ఆడుతున్నామనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి, యూట్యూబ్ చేయడం వల్ల నాకైతే మంచి ఉపయోగం అయితే ఏర్పడిందండి. ఏంటంటే ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళి వీడియో తీసి చూసుకుంటే అర్థమవుతుందనమాట. నేను ఎవరికి ఏ లైనింగ్ వేశాను, నాది వేశానా, వేరే వాళ్ళది వేశానా, ప్రతీది అర్థమైపోతుందనమాట. ఇంకా నేను గట్టిగా మాట్లాడేశాను. మీరు లైనింగ్ ఇవ్వలేదు నాకు. నేనే వేశాను. నాకు బాగా గుర్తుంది. నేను లైనింగ్స్ అనేది తడిపి అప్పుడే ఆరబెట్టి వీడియో కూడా తీసుకున్నాను దాని గురించి. కటింగ్ గురించి మీరేం మాట్లాడుతున్నారు అసలని చెప్పాను. ఇంకా చివరికొచ్చేసి ఆమె బాగా విసిగించే రకం అనమాట. మామూలుగా చెప్తే అర్థం చేసుకునే రకం కాదు. ఇంకా విసిగిస్తానే ఉన్నది. ఇంకా నేను ఇచ్చాను లైనింగ్స్ అంటే, ఇవ్వలేదని నేను గట్టిగా అనేసరికి, ఇంకా సామేశ్వరం నేను ఇచ్చేసానని మాట్లాడుతుందనమాట. ఒక రూ. 100కు ఎంతకైనా దిగజారిపోతారండి జనాలు. ఒక రూ. 10 వస్తుందంటే ఎంత అబద్ధమైన మాట్లాడతారు, ఎన్ని ఒట్లైనా తింటారు, ఎన్ని ప్రమాణాలైనా చేస్తారు. అలా నేనైతే చేయలేననమాట. ఇంక వదిలేసాను నేను. స్వామి శరణం అనగానే నేను వదిలేసాను. నువ్వు రూ. 1000 కాదు, 10,000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా నేను ముట్టుకోమంటే కూడా ముట్టుకోను. నువ్వు దేవుడి పేరెత్తావు ఇంక అంతటికే అయిపోయింది. ఇంకా నీవు లైనింగ్స్ పైసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ బ్లౌజులు తీసుకొని నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి కదలదు. అదే చెప్తుంది ఇంకా. జీర్ణించుకోలేకపోతుందనమాట. నేనన్నాను కదా! నువ్వు స్వామి శరణ్ అన్నావు. నేను డబ్బులు తీసుకోనని గట్టిగా అనేసరికి మొహం చిన్నబోయింది ఇంకా. నేను తీసుకోను. నువ్విచ్చినా తీసుకోను. నాకు అవసరం లేదింకా. నువ్వు రూ. 100 నీవి నేను పోగొడితే నాకు డబల్ పోతాయి. లేదా నేను నావి నువ్వు పోడగొడితే నీకు డబుల్ పోతాయి అని చెప్పేసాను నేను. ఇంక దానికి ఇంకా అంత మాట్లాడినా కూడా పశ్చాత్తాపం అనేది అసలు లేదనమాట మొహంలో. నేను లైనింగ్ ఇవ్వలేదు కదా! ఇచ్చానని మాట్లాడుతున్నాను అని లేదు. గట్టిగా నేను ఇచ్చాను నీకు, లైనింగ్ ఇచ్చాను నీకు అనే మాట్లాడింది. ఇంకా నేను వదిలేసానండి. ఒక రూ. 100తో నాకేమి నష్టమేమి జరిగిపోదు. అంత
ప్రమాదం ఏమీ అంటే నాకేమీ లాస్ ఏమీ అయిపోదనమాట. ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలని అనుకుంటాను. అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే మధ్యలోకి దేవుడిని లాక్కొచ్చిందనమాట. అదే నాకు బాగా కోపం బాగా వచ్చేసింది. ఇంక దేవుడి పేరెత్తగానే మళ్ళీ అలానే ఎత్తింది. ఇంక నేను గట్టిగా తిట్టేసాను. ఇంక నాకు కోపం వచ్చేసి, "ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా బుద్ధుందా మీకు కొంచెమైనా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి" అని చెప్పేసి పంపించేసాను. ఇంక బట్టలిచ్చేసి. ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడి అంత నీచంగా మాట్లాడే వాళ్ళు చాలామందుంటారండి. అందరి కస్టమర్స్‌ని నమ్మేస్తాం మనము. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. చాలా వాళ్ళొచ్చి ఎక్కడా కుదరట్లేదు, అందుకే వస్తున్నాము అన్న వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర కుదరాలి కదా! కుదరందే అన్ని టైలర్ షాపులుండవు. అంతమంది టైలర్స్ ఉండరు కదా! ఎక్కడా కుదరట్లేవని బ్లౌజులు పట్టుకొని ప్రతి టైలర్ దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళతోని ఇంకా జాగ్రత్తగా ఉండాలనమాట. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. ఈ మహానుభావురాలు ఇంకేం చేసిందంటే 2 సైజెస్ తీసుకొచ్చిందండి. ఒక సైజొచ్చేసి హ్యాండ్స్‌కి, ఒక సైజొచ్చేసి బాడీకి మొత్తం పెట్టమని చెప్పింది. అలా పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్ కోసం గొడవయిందని చెప్పేసి రివర్స్ మాట్లాడుతుంది. లేదు నేను ఇది బాడీకి చెప్పాను, ఇది హ్యాండ్స్‌కి చెప్పానని చెప్పేసి. అలా ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి ఆహ్, ఓవర్‌గా థింక్ చేసే కస్టమర్స్‌తో మాకే తెలుసు మనం తెలివిగల్లోళ్ళమని మాట్లాడే కస్టమర్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళతో మెత్తగా మాట్లాడకూడదసలు. వీళ్ళు మళ్ళీ వస్తారేమో, గట్టిగా మాట్లాడితే రారేమో అని అస్సలు ఆలోచించకూడదు. మీకెంత గట్టిగా వీలైతే అంత గట్టిగా వాదించండి. అలాంటి వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. వస్తే మనకే లాస్ అనమాట. చూడండి మొత్తానికైతే దేవుడి పేరు చెప్పి రూ. 100 బొక్క పెట్టి వెళ్ళింది. ఇంకా వదిలేసానింక. తిట్టాను. గట్టిగా తిట్టి వదిలేసాను. ఇంకొకసారి షాప్ ముందుకు కూడా రానివ్వననమాట. అంతే ఇంకా. బాగా గుర్తుపెట్టుకుంటాను ఆమెని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.